హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ ఇంకా వేరే ఏదైనా కోర్సులు చేసే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 2024-2025 అకాడమిక్ ఇయర్లో జాయిన్ కావడానికి మనకు అడ్మిషన్ ప్రాసెస్ లోపల డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మన ఛానల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన వీడియోస్ అయితే రావడం జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఇక్కడ చూసుకున్న వాళ్ళైతే మనము ఇక్కడ మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేసేయండి. మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుంది అనమాట మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ లోపల మనకు కావాల్సినటువంటి ఇక్కడ పీజీ లోపల ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐసి ఇక్కడ చూసుకున్నట్లయితే అదే రిజిస్ట్రేషన్కి సంబంధించి సెకండ్ ఇయర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ట్యూషన్ ఫీ అనేది మనం సెకండ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీ పే చేయాలి కదా, థర్డ్ ఇయర్ది రెండుకి ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి మనకు డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించి పీజీకి సంబంధించి ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా మనకు 15 వరకు అయితే డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిగ్రీకి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ లోపల జాయిన్ కావడానికి ఎవరైతే 2024 అదేవిధంగా 2025 ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఏదైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో కొత్తగా డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ కోర్సులు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి డేట్స్ అయితే మనకు ఇప్పటివరకు మొన్న సెప్టెంబర్ 30 వరకు ఉండే. సెప్టెంబర్ 30 నుంచి మనకు అక్టోబర్ 15 వరకు అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ జాయినింగ్స్, ట్యూషన్ ఫీ అదేవిధంగా అడ్మిషన్స్ ప్రాసెస్ రెండుకి సంబంధించిన ట్యూషన్ ఫీ అవి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సులు కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం ఈ టాపిక్ అనేది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా ఏదంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.